హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్టర్ పరికిపల్ల. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న మూవీ దేవర. ఎన్టీఆర్ ఇందులో డ్యూయల్ రోల్ చేశారు. ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇటీవలే పూర్తయ్యాయి. పూర్తయిన తర్వాత సెన్సార్ వాళ్ళు సెన్సార్ రివ్యూ అని ఒకటి ఇస్తారు కదా, ఆ రివ్యూ మనకు వచ్చిందనమాట. ఆ రివ్యూ ప్రకారం ఎలా ఉంది సినిమా అంటే, ముందుగా సెన్సార్ వారు ఈ సినిమాకి యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే కొంచెం అడల్ట్ ఉంటుంది, అంటే రక్తపాతం అది ఉంటుంది కాబట్టి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, అంటే యూ కూడా ఇచ్చారు, అంటే యూనివర్సల్ అందరూ చూడొచ్చని. ఈ సినిమా డ్యూరేషన్ వచ్చేసి 2 గంటల 51 నిమిషాలు. మామూలు సినిమాల సైజు చూసుకుంటే కొంచెం ఎక్కువ డ్యూరేషనే ఉంది, ఒక 20 నిమిషాలు 21 నిమిషాలు ఎక్కువనే ఉంది. మామూలుగా 2.5, 218, 220 అట్లా క్లోజ్ అయిపోతాయి మూవీస్, బట్ 2:51 అంటే కొంచెం ఎక్కువే. అయితే ఈ ఎక్కువ డ్యూరేషన్ని ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించకుండా ఉండేలాగానే కొరటాల శివ దీన్ని రూపొందించారని చెప్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ స్టోరీ ఒక సముద్ర తీర ప్రాంతంలో ఉండే వాళ్ళ స్టోరీ. అంటే సముద్రం మీద ఆధారపడి బతుకుతుంటారు కదా, మత్స్యకారులు అనుకోవచ్చు, బెస్తా ఈ టైపు ఉంటారు కదా, వాళ్ళనమాట. సముద్ర తీర ప్రాంతం దగ్గర ఉండి సముద్రంలో దొరికే వాటిని తీసుకొని అమ్ముకోవడం, ఇలాంటి వర్క్ చేసే ఒక సమూహం, ఇలాంటి వాళ్ళ కథ అన్నమాట. సో కంప్లీట్గా ప్యూర్గా కొంచెం ప్యూర్ మైండ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, ప్యూర్ హార్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి స్టోరీ. ఇక్కడ దేవర అంటే తండ్రిగా చేసిన ఎన్టీఆర్ ఏంటంటే, సముద్రం మీద చేసే ఏదైనా కూడా పద్ధతిగా ఉండాలి, ఇబ్బంది కలిగించకుండా ఉండాలి, ఎలాంటి తప్పు చేయకూడదు అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేసి హ్యాపీగా బతుకుతుంటారనమాట. కాకపోతే మరి సముద్రం మీద చేసినప్పుడు ఒక తెగలో అందరూ ఒకేలాగా ఉంటారు కదా. సో ఈయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరికైతే ఇబ్బంది అనిపిస్తాయో వాళ్ళు ఇతన్ని ఎప్పుడు టైం దొరుకుతుందా, ఎప్పుడు లేపేద్దామా అని చూస్తుంటారు. అది మన ప్రోమోలో కూడా మనం చూసాము. అతన్ని చంపాలంటే ఆయుధమే కాదు, సరైన సమయము కావాలి అని చూసాం కదా. సో అలాగా ఈలోగా ఈ మధ్యలో కొడుకు ఎన్టీఆర్ ఉన్నాడు కదా, కొడుకు వర. సో అతను భయస్థుడు అంటే ఎందుకులే అనవసరంగా గొడవ అనుకుని తన లైఫ్ తాను బతుకుదాం, హ్యాపీగా ఉందాం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరితో ఇబ్బంది పడకుండా అనే విధంగా బతికే టైప్ అన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న అతన్ని, భయాన్ని, ఆ పిరికితనాన్ని ఎలా పోగొట్టారు ఏంటి అనేది కథ. సో ఈ మెయిన్ కథ ఇలా ఉంటే, దీంట్లో మధ్యలో ఒక కొత్త పాయింట్ ఉంటుంది అనమాట, కొత్త మలుపు. ఆ మలుపుతోని సినిమా మొత్తం హైప్ అవుతుంది అనే విధంగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషను. ఇంట్రెస్టింగ్ సీన్స్, బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన ఫైట్స్ అండ్ సాంగ్స్ ఎలాగూ కొన్ని వచ్చాయి కాబట్టి సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇవి ప్రేక్షకుల్ని డ్యూరేషన్ ఏంటి తెలియకుండా కట్టిపడేస్తాయి అనే విధంగా ఉన్నాయంట. ఇక మన ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటుంటే అతనికి చెప్పాల్సిన అవసరం లేదు, ఈజ్ అ పీక్ పర్ఫార్మర్. సో పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంది. అలాగే అనిరుద్ధ్ కూడా బీజిఎమ్స్ కానీ అవి ఇవి కానీ, అంటే ఎలాగ బీజిఎమ్స్ ఇస్తారో మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో ఈ సినిమాకి కూడా బీజిఎమ్స్ అక్కడక్కడ గూస్ బంప్స్ అంట బాగున్నాయని చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో మెయిన్గా చెప్పగలిగినవి ఏంటంటే, ఓపెనింగు, తర్వాత ఇంటర్వెల్కి ముందు, ఇంటర్వెల్ తర్వాత అండ్ చివర్లో ఒక హాఫ్ అన్ అవరు సినిమాకి పీక్ మూమెంట్స్ అనమాట. ఈ 4 సెగ్మెంట్స్, 4 పాయింట్స్, 4 స్టేజెస్లో సినిమా పీక్ లెవెల్లో ఉంటుందని మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఓవరాల్గా సినిమా మొత్తం చూసుకుంటే ఫస్ట్ హాఫ్ గుడ్, సెకండ్ హాఫ్ ఎబో యావరేజ్ అనే విధంగా ఉంది అని టాక్. సో సెన్సార్ వాళ్ళు ఇచ్చే రివ్యూ దాదాపుగా వాళ్ళు చెప్పేది ప్రాపర్గానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎన్నో సినిమాలు చూస్తుంటారు కాబట్టి వాళ్ళు ఇచ్చే దాంట్లో ఆల్మోస్ట్ కరెక్ట్గా ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నా, కొన్ని ట్విస్ట్లు ఇవి చూసుకున్నా కూడా ప్రేక్షకులకి ఎన్టీఆర్ సినిమా అనేది ఒక విజువల్ ట్రీట్ లాగా ఉంటుందని చెప్తున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది అంటున్నారు. సో ఈ అంచనాలకు తగ్గట్టుగా నిజంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది బాక్స్ ఆఫీస్కి బొనాన్జా అవుతుంది, బాక్స్ ఆఫీస్ని బద్దలు చేసే విధంగా ఉంటుంది అనే విధంగా ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ రివ్యూ అయితే వచ్చింది. ఇక మెయిన్ సినిమా ఎలా ఉంటుంది అనేది కొద్ది రోజుల్లో సిల్వర్ స్క్రీన్ మీద చూద్దాం. ఇక ఎన్టీఆర్ అభిమానుల జోష్ని
ఎవరు ఆపుతారు ఏంటి అనేది చూద్దాం. మొన్న కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర. ఆ డిసప్పాయింట్మెంట్ని క్లియర్ చేసేలాగా ఇది ఉంటుంది అంటున్నారు. చూద్దాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి అబ్బాయి ఈ వీడియోకి. థ్యాంక్ యూ.